హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. 6వ తరగతి. మనము ఏపీ గవర్నమెంట్ హైదరాబాద్ గురించి తెలుసుకుందాము. సుజాత, పవన్ ఏ ఊరు వెళ్ళావు అని సుజాత అడుగుతుంది పవన్ని. పవన్ చెప్తున్నాడు హైదరాబాద్ వెళ్ళాను. సుజాత, ఎవరెవరు వెళ్ళారు? పవన్ వచ్చేసి చెప్తున్నాడు, మా అమ్మ నాన్న నేను వెళ్ళాము. సుజాత, అట్లాగా హైదరాబాద్లో ఏమేమి చూసావు చెప్పు మరి అనేసరికి పవన్, చాలా చూసాము. మొదటి రోజున జూ పార్కు వెళ్ళాము, చూసాము. జూలో ఎన్నో జంతువులు పక్షులు ఉన్నాయి. సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, జిరాఫీలు, కోతులు, జింకలు, తాబేళ్లు, మొసళ్ళు, నెమళ్ళు, చిలుకలు చూసాము. జిరాఫీ మెడలో ఎంతో పొడుగ్గా ఉంటుంది తెలుసా. అడవి దున్నలేమో చాలా బలంగా ఉన్నాయి. సుజాత, జూ అంటే జంతు ప్రదర్శనశాల కదా. పవను, అవును, హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియము అనే పురావస్తు ప్రదర్శనశాల అనేటువంటిది కూడా ఉన్నది. పురావస్తు ప్రదర్శనశాల అంటే పాతకాలపు జ్ఞాపకాలను పెట్టేటువంటి స్థలం అనమాట. సో దాన్ని ఏమంటారు అంటే మ్యూజియము అని అంటాము. సో సాలార్జంగ్ మ్యూజియంలో ఎన్నో శిల్పాలు, చిత్రాలు, బొమ్మలు ఉన్నాయి. మన పూర్వులు ఉపయోగించినటువంటి కత్తులు, తుపాకులు మొదలైనటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయి. రాజులు వాడినటువంటి కుర్చీలు, బల్లలు కూడా ఈ యొక్క మ్యూజియంలో ఉన్నాయన్నమాట. సుజాత, పవన్, సాలార్జంగ్ మ్యూజియంలో నీకు బాగా నచ్చిన వస్తువులు ఏమిటి అంటే పవన్ చెప్తున్నాడు, గంటలు కొట్టే గడియారము. ఈ గడియారంలో ఒక తలుపు అనేటువంటిది ఉంది. ప్రతి గంటకు ఒక మనిషి వచ్చేసి బొమ్మ తలుపు తెరుచుకొని బయటకు వస్తుంది, వచ్చి గంటలు కొట్టి మళ్ళీ లోపలికి వెళ్తుంది. సుజాత, విచిత్రంగా ఉంది, ఇంకా ఏమేమి చూసావు? ఆ తర్వాత హుస్సేన్ సాగర్కి వెళ్ళాము. హుస్సేన్ సాగర్లో పెద్ద బుద్ధ విగ్రహం ఉంది. సుజాత, అలాగా, ఇంకా ఏమున్నాయి? హుస్సేన్ సాగర్ పక్కనే లుంబిని పార్క్ అనేటువంటి ఉంది, సచివాలయము, తెలుగు తల్లి విగ్రహము, బిర్లావారి వెంకటేశ్వర స్వామి మందిరము, రవీంద్ర భారతి, అసెంబ్లీ భవనము, పబ్లిక్ గార్డెన్స్ అన్నీ దగ్గరగానే ఉన్నాయి. సుజాత, అవన్నీ చూసావా? చార్మినార్ భలే బాగుంటుందంట కదూ. అవును, చార్మినార్ 4 రోడ్ల మధ్య కూడలిలో ఉంది. దానికి 4 మీనార్ అంటే స్తంభాలు ఉన్నాయన్నమాట. పక్కనే వచ్చేసి మక్కా మసీద్ ఉంది. వీటిని 400 సంవత్సరాల క్రితం కట్టారంట. చివరి రోజున గోల్కొండ కోట చూసాము. అందులో రామదాసును బంధించినటువంటి చెరసాల కూడా ఉందన్నమాట ఈ యొక్క కోటలో. కింద ద్వారము ముందర చప్పట్లు కొడితే ఆ శబ్దం వచ్చేసి దూరముగా కొండ మీదికి భవనముకి వినిపిస్తుంది. కోటలో భవనాలు చాలా వరకు శిథిలమైపోయాయి. నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ మక్కా మసీదు కనిపిస్తూ చూడండి. సుజాత, నిజమే, బాధ కలగదా. మరి నువ్వు హైదరాబాద్ను గురించి చెబుతూ ఉంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది. మా నాన్నగారిని హైదరాబాద్ తీసుకువెళ్ళమని అడుగుతాను. పవన్, అవును, హైదరాబాద్ తప్పకుండా చూడవలసింది నగరమే. చూడండి, భాషను గురించి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. క్రింది వాక్యాలు చదవండి. జయ మెదక్ వెళ్ళింది. భారతం ప్రాచీన గ్రంథము. బస్సు విశాఖపట్నం వెళ్ళింది. చెట్టు ఎవరు ఎక్కారు? పిల్లి పాలు తాగి. ఎరుపు రంగులో గీత గీసినటువంటి పదాలని చదివాం కదా. ఈ యొక్క పేర్లను తెలియజేసేటువంటి పదాలని ఏమంటారంటే నామవాచకము అని అంటారు. పేర్లను గురించి తెలియజేస్తాను ఏమంటారంటే నామవాచకము అంటారు. సో ఇలా పేర్లను తెలిపేటువంటి మరికొన్ని పదాలను మీరు రాయండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ పేర్లు అంటే మనుషుల పేరు కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, పర్వతాల పేర్లు కావచ్చు, దేశాల పేర్లు కావచ్చు, రాష్ట్రాల పేర్లు కావచ్చు. కానీ పేర్లను గురించి తెలియజేసే దాన్ని ఏమంటాము? నామవాచకము అని అంటాము.